హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు. నేను మీ మాస్టర్ టీచర్ కిరణ్ కుమార్. ఈరోజు మనం చెప్పబోయే ఫస్ట్ టాపిక్ ఏంటంటమ్మా 11th క్లాస్ స్టూడెంట్స్కి ఈరోజు మనం ఫంక్షన్స్ అనే టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఓన్లీ 11th క్లాస్ అనే కాదు, 12th క్లాస్ పిల్లలైనా సరే దీన్ని వినొచ్చు, లేదా డ్రాపర్స్ అయినా కానీ దీన్ని వినొచ్చు. ఎందుకంటే నేను ఈ ఫంక్షన్స్ అనే టాపిక్ని బేసిక్ లెవెల్ నుంచి అంటే బేసిక్ లెవెల్ నుంచి అంటే ఫంక్షన్స్ అంటే అసలు తెలియని స్టూడెంట్ కూడా బేసిక్ లెవెల్ నుంచి చిన్నగా మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ క్లాస్ వినాలనుకునే పిల్లలు మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలంటే కంపల్సరీగా దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ ఫంక్షన్స్ నుంచి మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ ఈ టాపిక్ పర్టికులర్గా ఫంక్షన్స్ అనే టాపిక్ మీరు ఈవెన్ ట్రిగ్నామెట్రీ తీసుకున్నా, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ తీసుకున్నా, మ్యాట్రిసెస్ తీసుకున్నా, మీరు సర్కిల్స్ కానీ జామెట్రీలు ఏది తీసుకున్నా సరే, క్యాల్కులస్లో ఏది తీసుకున్నా, ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్, డెఫినెట్, ఏరియాస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏది తీసుకున్నా కానీ అందులో ఫంక్షన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. సో ఫంక్షన్స్ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. బట్ బేసిక్ లెవెల్ ఫంక్షన్స్ అనేవి మిగతా వాటిలో రాకపోయినా బట్ హయ్యర్ లెవెల్ ఫంక్షన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మిగతా టాపిక్స్లో కూడా ఈ ఫంక్షన్స్ అనేవి కంపల్సరీగా కవర్ అవుతాయి. సో మీకు డౌట్ రావచ్చు, సార్ ఫంక్షన్స్ అంటే ఏంది సార్? మనం జనరల్గా చేసుకుంటాం కదా ఫంక్షన్స్, అట్లానే మ్యాథ్స్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయా, చేసుకుంటారా ఫంక్షన్స్ అంటే? అది కాదమ్మా. ఫంక్షన్స్ అంటే ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. సో క్లాస్లో వెళ్ళిపోతున్నా ఇప్పుడు డైరెక్ట్గా. ఫంక్షన్ అంటే ఏందమ్మా? ప్రోగ్రామ్. మీరు జనరల్గా ఏదన్నా సి కానీ సిపిపి వాడేసి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు అనుకోండి, ఇవి లాంగ్వేజెస్, వాటిని వాడి మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాస్తున్నారు అనుకోండి. ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ మధ్యలో యాక్చువల్గా మ్యాటర్ ఉంటుంది. అంటే కంప్యూటర్కి మీరు ఏమని చెప్తున్నారంటే, ఇంకో ఇది ఫాలో అవ్వు, ఈ ఫంక్షన్ని ఫాలో అవ్వు అని చెప్తున్నారు. సో ఆ బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్నే మనం ఫంక్షన్ అని అంటాము. సో మెయిన్ లాజిక్ ఎక్కడ రాస్తారంటే బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ రాస్తారు, అది ఫంక్షన్స్లోనే ఉంటుంది. సో కాబట్టి బీటెక్ స్టూడెంట్స్కి మాత్రమే మనకు సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి, బైపీసీ స్టూడెంట్స్కి రావు. ఎందుకంటే బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు, బీటెక్ వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి మాత్రం మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి మన ఎంపీసీ స్టూడెంట్స్కి మాత్రమే, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మాత్రమే సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి. ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్ జాబ్లో కంపల్సరీగా వాడాల్సింది ఏంటంటే ఈ మ్యాథమెటికల్ లాజిక్స్ అన్ని వాడాలి. అక్కడ వాడితేనే అక్కడ ప్రోగ్రామ్ రాయగలుగుతావు. సో ఇది మీకు ఇప్పుడు కాదు, మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళినా, బీటెక్ సెకండ్ ఇయర్లో అయినా సరే మ్యాథ్స్లో ఫంక్షన్స్ కంపల్సరీగా ఉంటుంది. ఈవెన్ మీరు జాబ్ చేస్తూ ఉన్న రేపు మీరు ఏదైనా జాబ్ చేయడానికి వెళ్ళినా కానీ సాఫ్ట్వేర్ జాబ్కి అందులో కూడా మిమ్మల్ని ఇది వదలదు. సో కాబట్టి ఫస్ట్ కాడ నుంచే కొద్దిగా ఫంక్షన్స్ని జాగ్రత్తగా వినండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాను. సో షల్ వి మూవ్ టు ద సెషన్? లెట్స్ గో. ఓకే అమ్మ. సో ఇప్పుడు సెషన్లోకి వచ్చేసాం. ఫంక్షన్స్ అంటే ఏంటి సార్ అసలు? ఫంక్షన్స్ అంటే జనరల్గా బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని చెప్పాను. సో ఇది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిస్టమ్కి లేదా ఒక మెషిన్కి, ఏదైనా సరే సాఫ్ట్వేర్తో నడుస్తాయి కదా. సో ఒక మెషిన్కి మీరు ఇన్పుట్ ఇచ్చారు, ఇన్పుట్ ఇస్తే అది ఇన్పుట్ని తీసుకొని అనలైజ్ చేసి, అంటే మీరు లోపల బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏం రాశారో అకార్డింగ్ టు దట్ అది మీరు ఇచ్చిన ఇన్పుట్ని అనలైజ్ చేసి అది అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో మధ్యలో ప్రాసెస్ చేసేది ఉంది కదా, దాన్నే మనం ఫంక్షన్ అని పిలుస్తాం. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇది ఫంక్షన్ దీంట్లో నేను ప్రోగ్రామ్ రాశాను. ప్రోగ్రాంలో ఈ ఫంక్షన్ అనే లాజిక్ వాడి ప్రోగ్రామ్ రాశాను. ఇప్పుడు నేను దీనికి ఇన్పుట్ ఇస్తుంటే ఇది మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇన్పుట్ ఇస్తూ ఉంటే అది మనకి అవుట్పుట్ ఇస్తూ ఉంది. సో అవుట్పుట్ ఏంది మరి? ఏం ఇన్పుట్ ఇస్తున్నాం మనం? వీఆర్ గివింగ్ ద ఇన్పుట్ యాజ్ వాట్ 3. బట్ ఈ ఫంక్షన్ అనేది ప్రోగ్రాము అనలైజ్ చేసి దీన్ని అవుట్పుట్ 10 లాగా ఇస్తుంది. సో ఇన్పుట్ ఏమో లోపలికి వచ్చేటప్పుడు 3 అయింది, అవుట్పుట్ ఏమో 10 అయింది. అంటే ఈ మధ్యలో ఏదో ఒకటి జరిగింది కదా, దాన్నే మనం ఫంక్షన్ అని పిలుస్తాం. అంటే ఈ ఇన్పుట్ ఒక దగ్గరికి వెళ్ళి ఆ ఫంక్షన్ అనలైజ్ చేసిన తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ లాగా 10 లాగా బయటకు వచ్చింది. ఈ మధ్యలో ఉన్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదే మనం రాయాల్సింది యాక్చువల్గా. అంటే కోడింగ్ అని అంటారు కదా. కోడింగ్ అంటే ఏంది? కోడింగ్లో లాంగ్వేజ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు మ్యాథ్స్ చెప్తున్నా, మ్యాథ్స్ లాంగ్వేజ్ కాదు, మ్యాథ్స్ చెప్తున్నాను, బట్ ఏ లాంగ్వేజ్లో చెప్తున్నా? తెలుగులో ఇంగ్లీష్లో కలిపి చెప్తున్నా. సో ఈ తెలుగు ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్. సో సిసిపిపి లాగా అనమాట. అవి లాంగ్వేజెస్, అవి కంప్యూటర్కి అర్థమవుతాయి. ఇప్పుడు నేను తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడితేనే కదా మీకు అర్థమవుతుంది. నేను చెప్పాలనుకునేది మ్యాథ్స్, బట్ మాట్లాడేది తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. అట్లానే కంప్యూటర్కి మీరు ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నారు, బట్ మనం చెప్పేది దానికి అర్థం కాదు. కాబట్టి దానికి ఒక లాంగ్వేజ్ ఉంది, సిసిపిపి లాంగ్వేజెస్. మిగతా చాలా ఉన్నాయి కదా, అందులో నేను దానికి లాజిక్ ఇవ్వాలి. బట్ ఆ లాజిక్ అనేది ఎక్కడి నుంచి ఇస్తాం? మనం ఫంక్షన్ నుంచి ఇస్తాం.
సో ఫంక్షన్స్ నుంచి ఇచ్చాలి. ఇది ప్యూర్గా మ్యాథమెటిక్స్కి సంబంధించింది. రైట్. సో ఇక్కడ ఏ ఫంక్షన్ వర్క్ అవుతుందో తెలుసా? ఒకసారి చూడండి. ఒకవేళ నేను ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, కలర్ కనపడట్లేదా? ఓకే, మార్చేద్దాం. ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 7 అని రాశాను అనుకోండి. ఎక్స్ ప్లస్ 7 అంటే దీని మీనింగ్ ఏంది? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఎక్స్ ప్లస్ 7 లాగా వర్క్ చేస్తుంది. అంటే బాబు నేను ఇన్పుట్ ఒకవేళ 3 ఇస్తున్నాను కదా, ఇన్పుట్ 3 ఇస్తే నాకు అవుట్పుట్ ఏం రావాలి? 10 రావాలని ఇక్కడ చెప్పాను అనమాట. అందుకనే మీరు ఎక్స్ ఈక్వల్ టు 3 ఇందులో పెట్టేయండి. మీరు ఇన్పుట్ ఇస్తున్నారు, ఇగో ఇది ఇన్పుట్ అనమాట. ఇది ఇన్పుట్ ఎంత ఇస్తున్నారు? 3 ఇస్తున్నారు. సో ఇన్పుట్ 3 ఇస్తే ఇది అవుట్పుట్ ఇస్తుంది. సో అవుట్పుట్ ఏమని ఇస్తుంది? సో అవుట్పుట్ వచ్చేసి ఇగో ఇది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ అవుట్పుట్. అవుట్పుట్ ఎలా వస్తుంది చూడండి. ఎఫ్ ఆఫ్ 3 ఇస్ ద అవుట్పుట్. అవుట్పుట్ ఏంది? ఎఫ్ ఆఫ్ 3. మీరు ఇచ్చిన ఇన్పుట్ ఏమో ఎక్స్ ఈక్వల్ టు 3, ఎఫ్ ఆఫ్ 3 ఏమో దీని అవుట్పుట్. ఇది ఫంక్షన్ కదా, ఈ ఎక్స్ అనేది ఇన్పుట్ ఫంక్షన్లోకి వెళ్ళిపోయింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ఈక్వల్ టు 3 అనేది ఇన్పుట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫంక్షన్ లోపలికి పోయింది. సో ఫంక్షన్ లోపలికి పోవాలంటే ఎక్స్ ఈక్వల్ టు 3 ఇక్కడ పెట్టేయాలి. లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎఫ్ ఆఫ్ 3 ఎలా మారిపోయింది అమ్మా? 3 + 7 లాగా మారిపోయింది. అవునా? 3 + 7 లాస్ట్కి ఏమైంది? ఇది అవుట్పుట్ 10 అయింది. అంటే మనం ఎక్స్ ఈక్వల్ టు 3 అనే ఇన్పుట్ని ఫంక్షన్కి ఇచ్చినప్పుడు అది ఇక్కడ అనలైజ్ చేసి ఆ 3ని 7కి యాడ్ చేసి 10 అనే అవుట్పుట్ని మనకి ఇచ్చింది బయటికి. సో మధ్యలో ఏదైతే ప్రాసెస్ జరిగిందో దాన్నే ఫంక్షన్ అంటారు. దాన్ని మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 7 అని రాస్తాము. కొద్దిగా ఫంక్షన్స్ అంటే క్లారిటీ వచ్చిందా లేదా? రైట్. సో ఫంక్షన్ అంటే మనం మ్యాథ్స్లో రాస్తున్నాం, బట్ ప్రాసెస్లో ఎక్స్ ఈక్వల్ టు 3 గానే 10 అనేది అవుట్పుట్ ఎట్లా వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్. ఈ ఫంక్షన్కి మనం ఎక్స్ ఈక్వల్ టు 3 అనే ఇన్పుట్ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత అది లోపలికి తీసుకుంది 3ని, తీసుకొని 3 + 7 10 లాగా అవుట్పుట్ మనకి ఇచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్నే మనం ఫంక్షన్ అని పిలుస్తాం. ఐ థింక్ ఎవ్రీ వన్ గాట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్లో ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయి, మనం ఏమేమి చేయాలి అనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్. అసలు ఫంక్షన్ అంటే ఏంటి అంటే మీరు ఇప్పుడు చూశారు, బట్ రేపు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు వాట్ ఈస్ ఎ ఫంక్షన్ అంటే డెఫినేషన్ రాయాలి కదా. సో డెఫినేషన్స్ ఏంది, ఫంక్షన్కి డెఫినేషన్ ఏంది, దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ నాన్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ యొక్క డెఫినేషన్స్ తర్వాత ఫంక్షన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంది, మరి ఫంక్షన్ కానీ కూడా కొన్ని ఉంటాయి కదా. సో వాటిని నాన్ ఫంక్షన్స్ అంటారు లేదా రిలేషన్స్ అని పిలుస్తారు. అవి ఏంటో చూద్దాం. దాని తర్వాత డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్కి డొమైన్ ఉంటుంది, రేంజ్ ఉంటుంది, కోడొమైన్ ఉంటుంది. డొమైన్, కోడొమైన్, అందులో సబ్ సెట్ వచ్చేసి రేంజ్. సో అవేంటో మనం కూడా తెలుసుకోవాలి. అంటే డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్, నెక్స్ట్ రేంజ్ అండ్ కోడొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్, ఇవంటే ఏందో తెలుసుకోవాలి. ఎక్కువగా క్వశ్చన్లు మనకి ఈ ఏరియాలోనే అడుగుతారు. డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్, మీ వేవి కర్వ్ నిన్న చెప్పినప్పుడు ఒక క్వశ్చన్ చెప్పా, ఫైండ్ అవుట్ ద డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్ అని అన్న. అక్కడ ఏం చేసాం మనం? వేవి కర్వ్ మెథడ్ వాడేసి మనం డొమైన్ కనుక్కున్నాం. అంటే డొమైన్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్, రేంజ్ కూడా కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఆన్ డొమైన్ రేంజ్, వాటి మీద కొన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయమ్మా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, అందులో 1-to-1 ఫంక్షన్, మెనీ-to-1 ఫంక్షన్, ఆన్-టు ఫంక్షన్, ఇన్-టు ఫంక్షన్, బైజెక్షన్ ఫంక్షన్, ఇట్లా ఒక 5 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఏంది ఏ ఫంక్షను, దానికి ఎగ్జాంపుల్ ఏంది, దాని డయాగ్రామ్ ఏంది అనేది మనం చూసుకోవచ్చు. దాని తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే రేషనల్ ఫంక్షన్స్, ఇర్రేషనల్ ఫంక్షన్స్, పాలినామియల్స్, దాని తర్వాత స్పెషల్ ఫంక్షన్స్ ఉంటాయి, ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఉంటాయి, అంటే ఎక్స్పోనెన్షియల్స్ ఉంటాయి కదా, a⁴x, 3⁴x, e⁴x, 4⁴x ఇట్లాగా. తర్వాత లాగరిథం ఫంక్షన్స్ ఉంటాయి, లాగ్ f(x) బేస్ g(x) అని చెప్పి. దాని తర్వాత ట్రిగ్నామెట్రీ అని ఉంది, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అని ఉంటాయి. సో ట్రిగ్నామెట్రీ నేర్చుకోవాలి. స్పెషల్ ఫంక్షన్స్ అనేది మనం మళ్ళీ సపరేట్గా నేర్చుకుంటాం వేరేగా. స్పెషల్ ఫంక్షన్స్ విత్ గ్రాఫ్స్, ఇది విత్ గ్రాఫ్స్ అనేది ఈ మొత్తం మీద లాస్ట్లో ఒక కొස්සకి చివరికి వచ్చింది కదా. బట్ యాక్చువల్గా అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్, మెయిన్స్లో కొంచెం హై లెవెల్ ప్రాబ్లమ్స్ చేయాలంటే వాటికి గ్రాఫ్స్ వేయాలి. అండ్ మెయిన్స్ లెవెల్లో ప్రాబ్లమ్స్ కానీ ఎంసెట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ కానీ మీరు క్విక్గా సాల్వ్ చేయాలి. అంటే సార్ నాకు ఒక టిప్ చెప్పండి, హింట్ చెప్పండి, ఇంత పెద్ద క్వశ్చన్ కదా, నేను సింపుల్గా సాల్వ్ చేసేయాలి ఎట్లా సార్ అని అంటారు కదా. ఈ ఫంక్షన్స్కి సంబంధించినవి కానీ, జామెట్రీకి సంబంధించినవి కానీ, కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించినవి కానీ, ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం జస్ట్ వాటి యొక్క గ్రాఫ్స్ వేసి ఇట్లా చూసి చెప్పేయచ్చు. ఎప్పుడైనా గమనించారా మీరు? మనం చదివితే, బుక్ చూసుకొని చదివితే వచ్చే నాలెడ్జ్ కంటే కూడా, అంటే అర్థమయ్యే దానికంటే కూడా
మనం చూస్తే వచ్చే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అంటే విజువలైజేషన్ వల్ల వచ్చే నాలెడ్జ్ అంటే గుర్తుండడం కూడా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీకి వెళ్ళారు, లేదా మూవీకి వెళ్ళారు, టికెట్ కొనుక్కున్న తర్వాత తను నీకు ఒక 300-400 పేజెస్ ఒక బుక్ ఇచ్చాడు. బాబు ఇదే మూవీ ఇందులో ఉంది, చదువుకో అని చెప్పి ఇచ్చేసాడు. ఒక పిల్లగాడు ఏం చేస్తున్నాడు, మూవీ మొత్తం దాంట్లో చదువుకున్నాడు. ఓకే, తనకు 10 గంటలు పట్టిందో 6 గంటలు పట్టిందో టైం పట్టింది. అదే ఇంకో క్యాండిడేట్ పోయారు, టికెట్ తీసుకున్నాడు, మూవీ టికెట్ పోతే తనకి స్క్రీన్ పైన మూవీ వేసి చూపించారు. స్క్రీన్ పైన మంచిగా పెద్ద స్క్రీన్ పైన మూవీ వేసి చూపించారు. ఇప్పుడు ఇద్దరి పని అయిపోయింది. వాడు మూవీ చూశాడు, వీడు బుక్ చదివేశాడు, ఇద్దరు బయటకు వచ్చారు. ఇప్పుడు క్వశ్చన్స్ అడిగారు అనుకోండి. సో ఆ మూవీలో హీరోయిన్ వెనకాల ఉన్న చెట్టు ఉంది కదా, దానికి ఎన్ని కొమ్మలు ఉన్నాయని అడిగాడు అనుకోండి. వీడు బుక్ చదివినోడు చెప్పలేడు, బట్ చూసినోడు చెప్పగలుగుతాడు. లేదా హీరోయిన్ వేసుకున్న డ్రెస్ ఏంది చెప్పమంటే బుక్ చదివినోడు చెప్పలేడు, బట్ విజువలైజేషన్ చూసినోడు టక్కున చెప్పేస్తాడు. అర్థమవుతుందా? సో ఈ సిచ్యువేషన్లో ప్రభాస్ ఎక్కడున్నాడు, ఏ సిటీలో ఉన్నాడు చెప్పు, ఆ సిటీ పేరు ఏంది అని అంటే మనం టక్కని చెప్పేస్తాం, బుక్ చదివినోడు గుర్తురాదు. అంటే విజువలైజేషను వింటున్నాం, చూస్తున్నాం. సో ఈ రెండు ఎట్ ఏ టైం జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీగా మనకి దాని మీద క్లారిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా గుర్తుంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద గ్రాఫ్స్ ఆల్సో. గ్రాఫ్ అనేది మనం విజువలైజేషన్ అంటే విజువల్గా ఒకటి గ్రాఫ్ డ్రా చేస్తాం. ఇప్పుడు నేను ఫంక్షన్ అన్నాను, f(x) = sin² x/cos² cos 2x + 3 sin x అని అన్నాను. దానికి ఒకవేళ మీరు గ్రాఫ్ వేశారనుకోండి, గ్రాఫ్ మీకు కనపడతా ఉంటుంది. అచ్చా ఇది కంటిన్యూస్, ఇక్కడ డిస్కంటిన్యూస్, ఇక్కడ బ్రేక్ అయిందా, ఇక్కడ షార్ప్ ఎడ్జ్ ఉందా, లేకపోతే దీనికి ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయా అనేది మీకు గ్రాఫ్ చూస్తే కనపడతా ఉంటుంది. అంటే వాడు అడిగే క్వశ్చన్ని ఇక్కడ మీరు రిలేట్ చేసుకొని, అచ్చా ఇది అడిగాడు కదా, ఇక్కడ ఇది ఉంది అని చెప్పి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. అంటే గ్రాఫ్ వల్ల అంత యూజ్ ఉందన్నమాట. అదే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా పోతా అంటే చాలా లెందీ అవుద్ది, ఆ క్లారిటీ కూడా కొద్దిగా అక్కడ మిస్ అవుద్ది. కాబట్టి మ్యాక్సిమం మనం మ్యాథ్స్లో వచ్చేసి ఏం చేస్తామంటే ఎక్కువగా గ్రాఫ్స్ డ్రా చేసే క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ క్వశ్చన్కి మనం గ్రాఫ్ డ్రా చేయలేదనుకోండి, అప్పుడు అలాంటి క్వశ్చన్స్కి కంపల్సరీగా మన దగ్గర వేరే ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ షార్ట్ కట్స్ వాటిని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో గ్రాఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మేబీ లాస్ట్లో కాకుండా మిడిల్లో కూడా నేను ఒక్కొక్కసారి గ్రాఫ్స్ గురించి కూడా మీకు చెప్పొచ్చు. మేబీ స్పెషల్ ఫంక్షన్స్ దగ్గర చెప్తాను గ్రాఫ్స్ గురించి. ఓకేనా? రైట్. సో ఇందాక మీకు చెప్పాను ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పాను కదా. ఎస్, చూడండి ఇక్కడ మనం ఈ ఫంక్షన్ ఉంది, మెషిన్ ఉంది. ఈ మెషిన్లోకి నేను రౌండ్గా ఉన్న ఇన్పుట్స్ ఇస్తున్నా. ఇది అనలైజ్ చేసుకొని మనకు క్యూబ్ షేప్లో ఉన్న అవుట్పుట్స్ ఇస్తుంది. అవునా? అంటే ఈ మిషన్ చేసిన పని ఏంది? మిషన్ ఏం చేసింది? ఇన్పుట్స్ని తీసుకుంది. అంటే రా మెటీరియల్ తీసుకొని దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి, అంటే ఫంక్షనింగ్ చేసి దాని అవుట్పుట్ ఏదైతే మనకు కావాలో ఆ అవుట్పుట్ని ఇచ్చింది. సో వీటిని ఇన్పుట్ అంటారు, దీన్ని అవుట్పుట్ అంటారు. ఈ మిషన్ని మనం ఫంక్షన్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఈ ఫంక్షన్ అనేది జనరల్గా మనం చూసే పెద్ద పెద్ద మిషన్స్ అయి ఉండొచ్చు, లేదా మనం రాసే ప్రోగ్రామ్కి సంబంధించిన బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు. సో ఇట్ మ్యాటర్స్. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క తీరుగా ఇది ఫంక్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా? రైట్. దీన్ని మాత్రం ఎవరు డిజైన్ చేస్తారు? ఇంజనీర్సే డిజైన్ చేసేది. మ్యాథ్స్ ఎంపీసీ ఎవరైతే చేస్తున్నారో ఆ ఇంజనీరింగ్ చేసే క్యాండిడేట్స్ వీటిని డిజైన్ చేసేది. అది సాఫ్ట్వేర్ అయినా సరే, రియల్ టైంలో ఉన్న మెషిన్ అయినా సరే. రైట్. సో లెట్ us మూవ్ ఫర్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్. డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఏంది? ఫంక్షన్ f from a to b. A to b is called a function if every element of set A assigned with the elements of set B. సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ బిలో ఉన్న ఎలిమెంట్ తోటి సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ అని ఉంటుంది చూడండి ఇక్కడ, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ బిలో ఉన్న ఎలిమెంట్ తోటి యూనిక్ గా మ్యాపింగ్ అవ్వాలి. ఇక్కడ యూనిక్లీ అని ఉన్నది చూసారా? ఇది ఇంపార్టెంట్. ఎవ్రీ ఈజ్ ఇంపార్టెంట్, యూనిక్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మీరు చదివారు. ఇప్పుడు చదివితే ఎంత బాగా అర్థమైంది. ఇప్పుడు నేను నీకు గ్రాఫ్ ద్వారాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎంత బాగా అర్థమైంది, దానికి దీనికి తేడా అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే చదివితే ఎక్కువ అర్థమవుద్దా లేదా విజువల్గా చూస్తే ఎక్కువ అర్థమవుద్దా అనేది మీకు క్లారిటీ వస్తుంది. సరే, ఈ ఎగ్జాంపుల్ చూడండి అమ్మ. ఈ ఎగ్జాంపుల్లో నేను సెట్ ఏ అన్నాను కదా, ఒక సెట్ ఏలో కొన్ని ఎలిమెంట్స్ 1 2 3 4 తీసుకున్నా. సెట్ బి అన్నాను కదా, సెట్ బిలో ఏబిసిడి అని ఒక 4 ఎలిమెంట్స్ తీసుకున్నా. ఇప్పుడు ఏమన్నాను? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, సెట్టులు ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్, అంటే 1 అనేది ఒక ఎలిమెంట్, 2 3 4 అట్లాగా ప్రతి ఒక్క ఎలిమెంట్ సెట్ బిలో ఉన్న ఎలిమెంట్ తోటి ఏం కావాలట? అసైన్ కావాలట. అసైన్ కావాలి. ఎలా కావాలంటే యూనిక్లీ అసైన్ కావాలట. యూనిక్లీ అంటే యూనిక్ అంటే 1, అంటే ఒకటే యారో మార్క్ ఉండాలట. అంటే 1కి ఎన్నో యారో మార్క్స్ ఉండాలి? 1కి ఇట్లాగా ఈ యారో మార్కు, ఈ యారో మార్కు, ఈ యారో మార్కు, ఇట్లాగా 3 యారో మార్క్స్ ఉండకూడదు. ఎన్ని యారో మార్క్స్ ఉండాలి? యూనిక్ యారో మార్క్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే
యూనిక్ యారో మార్క్ మాత్రమే ఉండాలి. అంటే ఏ అనే సెట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి బిలో ఉన్న ఎలిమెంట్స్కి యూనిక్ యారో మార్క్ మాత్రమే ఉండాలి. అంటే 1 నుంచి ఒకటే యారో పోవాలి, 2 నుంచి ఒకటే యారో పోవాలి, 3 నుంచి ఒకటే యారో పోవాలి, 4 నుంచి కూడా ఒకటే యారో పోవాలి. అలా వెళ్తేనే దీన్ని మనం ఫంక్షన్ అని పిలుస్తాం. ఒకవేళ ఫంక్షన్ అని కాదనుకోండి, అంటే 1 నుంచి 1 యారో కాదు సార్, 2 యారోస్ పోయాయి అనుకుందాం, అప్పుడు ఏమైంది సార్ అంటే దాన్ని ఫంక్షన్ అనకూడదు. అలాంటి దాన్ని మనం ఫంక్షన్ అనకూడదు. మరి ఏమనాలి సార్? దాన్ని ఫంక్షన్ అనకపోతే రిలేషన్ అని పిలవాలి. రిలేషన్. సార్ ఫంక్షన్స్ ఏంది, రిలేషన్స్ ఏంది, ఏం మాట్లాడుతున్నారు సార్ అని అంటే, ఇది మ్యాథ్స్లో వీటి టాపిక్స్ అట్లనే ఉంటాయి. రిలేషన్ అండ్ ఫంక్షన్. రిలేషన్ అనేది చాలా పెద్ద సెట్, అందులో కొన్నిటిని మాత్రమే మనం ఫంక్షన్స్ అని పిలుస్తాం. రిలేషన్ అనేది చాలా పెద్ద సెట్, అందులో సబ్ సెట్ వచ్చేసి మనకు ఫంక్షన్. అంటే రిలేషన్ అనేది మీరు 2 సెట్ల మధ్యలో ఏదన్నా ఒక యారో మార్క్ ఇట్లా వేసేయండి, మీకు తోచినట్టుగా ఒక యారో మార్క్ ఇట్లా వేయండి, అది రిలేషన్ అయిపోద్ది. ఒక 2-3 యారో మార్కులు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా వేయండి, అయినా కానీ అది రిలేషన్ అయ్యిద్ది. 2 సెట్లని అట్లా ఖాళీగా వదిలేయండి, అసలు ఎటువంటి యారో మార్క్స్ పెట్టకుండానే వదిలేయండి, అయినా కానీ అది రిలేషనే అవుద్ది. దాన్ని మనం ఎంటీ రిలేషన్ అంటాం. ఎటువంటి రిలేషన్ లేకపోయినా అది ఒక రిలేషనే, దట్ ఈస్ కాల్డ్ ఎంటీ రిలేషన్స్. బట్ కొన్ని రిలేషన్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఫంక్షన్స్ అని పిలుస్తాం, విచ్ ఒబేస్ ద సర్టెన్ కండిషన్స్. కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేసేటువంటి రిలేషన్స్ని మనం ఫంక్షన్స్ అంటాం. ఎలాంటి వాటిని ఫంక్షన్స్ అంటాం అంటే చెప్పాను, ఇగో ఎ రిలేషన్, ఒక రిలేషన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈస్ కాల్డ్ ఎ ఫంక్షన్. దాన్ని ఫంక్షన్ అని పిలుస్తాం, రిలేషన్ని ఫంక్షన్ అని పిలుస్తాం. ఎప్పుడు? ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అసైన్డ్ విత్ ద ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్కి అసైన్ అవ్వాలి. ప్రతి ఒక్క ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి అనలే, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి కాదు, ఇక్కడ రాసానా ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి రాయలే, బట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ అసైన్ టు ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి యూనిక్లీ. యూనిక్లీ అంటే ఒక్కొక్క యారో మార్కు తోటే కనెక్ట్ కావాలి. అలాంటి దాన్నే మనం ఫంక్షన్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ రావడానికి మీకు ఏం చేస్తానంటే, కొన్ని ఫంక్షన్స్ అయ్యాయి, కొన్ని నాన్ ఫంక్షన్స్ అయ్యాయి. మీకు ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూపించుకుంటూ పోతే మీకు కొద్దిగా క్లారిటీ అనేది ఎక్కువ వస్తుంది. ఓకేనా? సో లెట్ us మూవ్ ఫర్దర్. ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఫంక్షన్ అవుతుందా కాదా? ఫంక్షన్ అవుతుందా కాదా మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, చెప్పండి నాకు ఇది ఫంక్షనా కాదా. ఏ అనే ఒక సెట్ ఉంది, 1 2 3 4, బి అనే ఇంకో సెట్ ఉంది, ఏబిసిడి. సో ఏ నుంచి బికి నేను యారో మార్క్స్ పెట్టాను, ఇది ఎట్లాగా రిలేషన్. బట్ ఈ రిలేషన్ని మనం ఫంక్షన్ అనొచ్చా లేదా? రైట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ డెఫినేషన్ గుర్తు తెచ్చుకోండి. డెఫినేషన్ ఏమన్నాం? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి షుడ్ బి యూనిక్లీ మ్యాప్డ్ విత్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి అన్నాను. సో సెట్ బి గురించి అసలు మనం చూడకూడదు. ఇక్కడ మీరు చేసే తప్పు ఏంటంటే, సార్ సెట్ బిలో కూడా ఒక ఎలిమెంట్ ఓడిపోయింది కదా, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ అన్నారుగా, ఒక డి పోయింది కాబట్టి డి అనేది ఏలో ఉందా? సో ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్, సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికి కూడా యారో మార్క్స్ ఉన్నాయా లేదా అది మాత్రమే మీరు చూడాలి. ఎన్ని యారో మార్క్స్ ఉండాలి ఒక్కొక్క ఎలిమెంట్కి? ఒక ఎలిమెంట్కి ఒక యారో మార్క్ మాత్రమే ఉండాలి. అలా ఉంటేనే దాన్ని సెట్, దాన్ని మనం ఫంక్షన్ అని పిలుస్తాం. జాగ్రత్తగా వినండి. నేను ఓన్లీ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ చూస్తాను, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ తోటి నాకు సంబంధం లేదు. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ నెంబర్ 1కి యారో మార్క్ ఉందా? ఉంటే ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో ఒకటే యారో మార్క్ ఉంది, ఎస్, ఇది ఫంక్షన్ కింద క్వాలిఫై అయింది. ఫస్ట్ ఎలిమెంట్ సాటిస్ఫై చేసింది. సెకండ్ ఎలిమెంట్ నుంచి కూడా ఒకటే యారో మార్క్ ఉంది, సాటిస్ఫై చేసింది. థర్డ్ ఎలిమెంట్ నుంచి కూడా ఒకటే యారో మార్క్ ఉంది, సాటిస్ఫై చేసింది. ఫోర్త్ ఎలిమెంట్ నుంచి కూడా ఒకటే యారో మార్క్ ఉంది, ఇది కూడా ఫంక్షన్ని సాటిస్ఫై చేసింది. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా సాటిస్ఫై చేస్తుంది ఫంక్షన్ కండిషన్ని, కాబట్టి దీన్ని మనం ఫంక్షన్ అని పిలవాలి. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తూ ఉండొచ్చు ఆతురతగా, సార్ 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 మీరు చూడలేదు, సికి 2 యారో మార్కులు ఉన్నాయి సార్, సికి 2 యారో మార్కులు ఉన్నాయి, మీరు యూనిక్ అన్నారు, ఒకటే ఉండాలన్నారు కదా, ఇక్కడ సికి 2 ఉన్నాయి. అందుకే నేను చెప్పాను బి అనే సెట్ని మీరు పట్టించుకోకూడదు. నేను బి మీద ఎటువంటి కండిషన్స్ చెప్పలేదు, బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఉండాలని చెప్పలేదు, ఎలిమెంట్కి యూనిక్ మ్యాపింగే ఉండాలి బిలో ఉన్న ఎలిమెంట్కి అని నేను చెప్పలేదు. నేనేమంటున్నా, ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి యూనిక్ మ్యాపింగ్ ఉండాలి అని చెప్పాను. సో ప్రతి ఒక్క ఎలిమెంట్కి యూనిక్ అంటే ఒక్కొక్క మ్యాపింగే ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇదేమైతుంది? ఫంక్షన్ అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ క్వాలిఫైడ్ యాజ్ ఫంక్షన్. అర్థమైందా లేదా అమ్మా? అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూస్తే మీకు కొద్దిగా క్లారిటీ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మళ్ళీ సెట్ ఏ, సెట్ బి, ఇది ఫంక్షన్ అవుతుందా కాదా చెప్పాలి. ఇది ఫంక్షన్ అవుతుందా కాదా? సింపుల్గా చెప్పేస్తారు మీరు నాకు. ఇది అర్థమైందంటే ఇది అర్థమైంది. డెఫినేషన్ ఏంది? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, సెట్లో ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి యూనిక్ మ్యాపింగ్ ఉందా లేదా? ఎస్,
1 ఈజ్ హ్యావింగ్ యూనిక్ మ్యాపింగ్, 2 ఈజ్ హ్యావింగ్ యూనిక్ మ్యాపింగ్. ఈ యారో మార్క్నే మ్యాపింగ్ అంటారు. యూనిక్ అంటే సింగిల్, ఒకటే మ్యాపింగ్ ఉన్నదాన్ని యూనిక్ మ్యాపింగ్ అనాలి. సింగిల్ యారో మార్క్ అంటే యూనిక్ మ్యాపింగ్. సో యూనిక్ మ్యాపింగ్ ఉంది, ఇక్కడ 2 నుంచి యూనిక్ మ్యాపింగ్ ఉంది, 3 నుంచి యూనిక్ మ్యాపింగ్ నుంచి 4 నుంచి కూడా యూనిక్ మ్యాపింగ్ ఉంది. సార్ ఇక్కడ ఎలిమెంట్స్ వదిలేశారు సార్, లేదా డబుల్, మనకు సంబంధం లేదు. బి అనే దాంతో మనకు సంబంధం లేదు, ఓన్లీ ఏనే చూడాలి, బి మనకు సంబంధం లేదు. సో ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి యూనిక్ మ్యాపింగ్ ఉందా లేదా, ఉంది. కాబట్టి ఇది మనకి ఏమైంది, ఫంక్షన్ అయింది. క్లియరా? నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్ చూస్తే ఇంకా కొంచెం క్లారిటీ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, జంప్ చేసుకుంటూ వస్తుందిగా. రైట్, ఏ అనేది సెట్, బి అనేది ఒక సెట్. ఏలో 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో ఏబిసిడి ఉన్నాయి. సో ఇది ఫంక్షన్ అవుతుందా కాదా, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆర్ నాట్ చెప్పాలమ్మా, అందరూ ఫాస్ట్గా చెప్పాలి. ఫంక్షన్ అవుతుందా లేదా, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆర్ నాట్ కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసేయి, నేను క్లాస్ చెప్పిన తర్వాత నేను కూడా క్లాస్ చూస్తాను. నేను చెప్పింది చూసేటప్పుడు మీరు పిల్లలు ఎవరన్నా కమెంట్ చేస్తున్నారా, వాళ్ళకి రిప్లై ఇద్దాం అన్నట్టుగా నేను కూడా చూస్తూ ఉంటాను అక్కడ. కాబట్టి కమెంట్ అయితే చేయండి, ఇది ఫంక్షన్ అవుతా కాదా, ఎస్ ఆర్ నో, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆర్ నాట్. ఎస్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. వెరీ గుడ్. ఎందుకనంటే 1కి ఒక సింగిల్ మ్యాపింగ్, 2కి సింగిల్ మ్యాపింగ్, 3కి సింగిల్ మ్యాపింగ్, 4కి కూడా సింగిల్ మ్యాపింగే ఉంది. సార్ బిలో ఏంది సార్, అన్ని ఒక దగ్గరికి పోతున్నాయి, అన్ని వదిలేశారు, ఇది ఫంక్షన్ కాదట్టుంది కదా అంటే అట్లా కాదు. బీని అసలు మీరు చూడకూడదు, ఏని మాత్రమే చూడాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సెట్ ఏ, సెట్ బి. సెట్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి యూనిక్ మ్యాపింగ్ సెట్ బిలో ఉన్న వాటితో కావాలి. సో యూనిక్ మ్యాపింగ్ అవుతుందా లేదా, ఇది ఫంక్షన్ అవుతుందా కాదా, ఇప్పుడు మీరు కమెంట్ చేయండి. వెదర్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆర్ నాట్. ఎస్ గైస్, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో కమెంట్ చేయాలి. నో. వెరీ గుడ్. నో, దిస్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్ సచ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్? బికాస్ there is only one reason, because of 3 it is not a function. ఎందుకు సార్ అంటే 1కి యూనిక్ మ్యాపింగ్ ఉంది, 2కి యూనిక్ మ్యాపింగ్ ఉంది, 4కి కూడా మ్యాపింగ్ ఉంది. మరి 3 అనే దాన్ని ఖాళీగా వదిలేసాం కదా, 3కి మ్యాపింగ్ ఉందా ఇక్కడ? 3కి అసలు మ్యాపింగ్ అనేదే లేదు. యూనిక్నెస్ పక్కకు పెట్టు, అసలు మ్యాపింగ్ అనేది లేదు. అంటే ఒక ఎలిమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అంటాడు డెఫినేషన్లో, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ షుడ్ బి హ్యావింగ్ యూనిక్ మ్యాపింగ్ అంటాడు. బట్ 3 అనే దానికి లేదుగా, ఖాళీగా వదిలేసాం కదా. సెట్ ఏలో ఏది ఖాళీగా ఉండకూడదు, అన్నిటికీ ఒక్కొక్క మ్యాపింగ్ ఉండాలి. బట్ ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఇది ఫంక్షన్ కాదు. మరి ఫంక్షన్ కాదంటే ఏమైంది సార్, ఇది రిలేషన్ అవుతుంది. దీన్ని ఏమంటారు, రిలేషన్ అంటారు. ఓకేనా? రైట్. సో నాకు తెలిసి మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఫంక్షన్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏందో ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఆ డెఫినేషన్ మీనింగ్ ఏందో అర్థమవుతుందా? ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చేస్తేనే డెఫినేషన్ క్లారిటీ కూడా పెరుగుతూ ఉంటుంది మనకి. ఉత్త డెఫినేషన్ మనం మగ్గప్ చేసుకొని పోయామనుకోండి, దానివల్ల యూజ్ ఉండదు, 4 రోజుల తర్వాత మర్చిపోతాం కూడా. ఇట్లయితే మర్చిపోము, విజువలైజేషన్ తోటి మనం చూస్తే మర్చిపోము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుతున్నట్టయితే, క్లాస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఛానల్ని పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి సచ్ దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా క్లాస్ ఎప్పుడున్నా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మీరు ఏ క్లాస్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఎప్పుడైనా సరే క్లాస్ ఎట్లా ఉండాలంటే కంటిన్యూస్గా ఉండాలమ్మా, కంటిన్యూస్గా క్లాసెస్ చూడాలి. ఒకరోజు చూసారు, 2 రోజులు చూడలేదు, 3 రోజులు చూసారు, 4 రోజులు చూడలేదు, ఇట్లా ఉంటే మాత్రం మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేము. కంపల్సరీగా కంటిన్యూస్గా చూడండి. సరే, టైం మార్నింగ్ కాబట్టి ఈవినింగ్ చూడండి, ఈవినింగ్ కాబట్టి మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ చూడండి, అంతే తప్ప మిస్ మాత్రం చేయకూడదు. కంటిన్యూటీ మిస్ అయితే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఒక క్లాస్కి ఇంకో క్లాస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా అర్థం కాదు. కంటిన్యూస్గా వింటేనే అర్థం అవుతుంది. తర్వాత ఈ ఎగ్జాంపుల్ చెప్పండి, ఇది ఫంక్షన్ అవుతుందా కాదా, ఫాస్ట్గా చెప్పేయాలి. వెదర్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆర్ నాట్, ఫంక్షన్ అవుతుందా కాదా చెప్పాలమ్మా. నో, ఇట్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్. వెరీ గుడ్. నో, ఇట్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్. ఎందుకు సార్, ఎందుకు కాదు ఫంక్షన్? ఎందుకంటే ఇక్కడ 4 అనే దానికి యూనిక్ మ్యాపింగ్ అంటే ఒకటే ఉండాలి, కానీ 2 మ్యాపింగ్లు ఉన్నాయి. 4కి ఎన్ని మ్యాపింగ్లు ఉన్నాయి, 2 మ్యాపింగ్స్ ఉన్నాయి. మరి అది ఫెయిల్ అయినట్టే కదా. 4కి ఎన్ని ఉండాలి, ఒకటే ఒక మ్యాపింగ్, యూనిక్ మ్యాపింగ్ ఉండాలి. యూనిక్ మ్యాపింగ్ లేదు. సో కాబట్టి 4 వల్ల ఇది ఫంక్షన్ కాలేదు. ఫంక్షన్ కాలేదంటే ఇది ఏమైంది, రిలేషన్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఫంక్షన్ అవుతుందా? దాదాపు అందరు చెప్తారు ఎస్ ఆర్ నో. చెప్పండి, మ్యాక్సిమం అందరు చెప్పేయచ్చు ఎస్ ఆర్ నో. వెరీ గుడ్. ఇట్ ఈస్ నో, నాట్ ఎ ఫంక్షన్. ఎందుకు సార్? 2 రీజన్స్ చెప్తా, ఒకటి కాదు. ఒకటేంది, 4 అనేది ఖాళీగా వదిలేశారు. 4 ఈజ్ లెఫ్ట్ ఎంప్టీ వితౌట్ హ్యావింగ్ ఎనీ మ్యాపింగ్ అండ్ 3 ఈజ్ హ్యావింగ్ 2 మ్యాపింగ్స్. 3కి ఏమో ఎక్స్ట్రాగా మళ్ళీ 2 మ్యాపింగ్స్ ఉన్నాయి. 3కి యాక్చువల్గా ఎన్ని ఉండాలి,
ఒక ఎలిమెంట్కి ఒకటే ఉండాలి, ఒకటి లేదు, రెండు ఉన్నాయి, అక్కడ ఫెయిల్ అయింది. మరి 4కి ఒకటి ఉండాలి కదా, 4కి ఒకటి లేదు. కనీసం ఈ 3ది 4కి ఇచ్చినా బాగుండే కదా. 3 రెండు అవుట్పుట్ లేకుండా 3కే 4కి అసైన్ చేస్తే ఇది ఫంక్షన్ అయి ఉండేది. సో ఇది మాత్రం ఇప్పుడు ఫంక్షన్ కాదు. నాకు తెలిసి దాదాపు మ్యాక్సిమం అందరికీ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం డొమైన్ అంటే ఏంది, ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు సెట్ ఏ ఉంటుంది, సెట్ బి ఉంటుంది, దాంట్లో డొమైన్ అంటే ఏంది, కోడొమైన్ ఏంది, రేంజ్ ఏంది, దేనికి సబ్సెట్ అనేది ఒకసారి మనం చూద్దాం. రైట్, ఇది చూడండి అమ్మా, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, ఇలాంటివి మీరు చూడగానే ఏం భయపడొద్దు. F:A2 అని ఇచ్చడము ఇదేందో ఇది అని ఏమొద్దు. మ్యాథ్స్లో ఏంటంటే మేజర్గా ప్రతి ఒక్కటి మనం వర్డ్ ఫార్మాట్లో రాయాలంటే మ్యాథ్స్లో చాలా టైం, క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, చాలా టైం పడుతుంది. కాబట్టి మనం కొన్నిటికి కొన్ని సింబల్స్ పెట్టుకున్నాం. సచ్ దట్, ఇట్లా లైన్ కొడితే సచ్ దట్, బిలాంగ్స్ టు అని రాయకుండా ఇట్లా సైడ్ పెట్టి మధ్యలో లైన్ కొడితే బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు, ఇంత పొడుగు ఉంది, డస్ నాట్ బిలాంగ్స్ టు, బిలాంగ్ టు అని ఉంది, బిలాంగ్స్ టు పెట్టి ఇట్లా కొట్టేస్తే డస్ నాట్ బిలాంగ్ టు. ఈక్వల్ టు, రెండు గీతలు పెడితే ఈక్వల్ టు, మైనస్ అని రాయకుండా మైనస్, ప్లస్ అని రాయకుండా ఇట్లా పెడతాం. డివైడెడ్ బై అంటే సింబల్స్ ఉంటాయి మ్యాథ్స్లో. సో ఆ సింబల్స్ని చూసి మీరు ప్యానిక్ అవ్వకూడదు, భయపడకూడదు. సో ఇవన్నీ కూడా చాలా సింపులే. మనం ఒక్కసారి నేర్చుకుంటే, తెలివిగల పిల్లలం కాబట్టి ఒక్కసారి నేర్చుకుంటే మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. సో ఇక్కడ మీనింగ్ ఏందో ఒకసారి చెప్తా చూడండి. F::, ఉంటే ఫ్రమ్ అని మీనింగ్. ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, ఫ్రమ్ అంటే ఫ్రమ్ ఏ టు బి, ఈ ఆరో మార్క్ ఏంటంటే 2, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఏ నుంచి బికి వెళ్తుంది. సో ఏ అనేది ఫస్ట్ సెట్, బి అనేది సెకండ్ సెట్, ఏ నుంచి మాత్రమే బికి ఎలిమెంట్స్ అంటే ఆరో మార్క్స్ వెళ్ళాలి అని దీని మీనింగ్. ఇది ఒక ఫంక్షన్. ఎఫ్ అంటే ఏంది, ఇది ఒక ఫంక్షన్. ఫంక్షన్ ఎలా అయింది అంటే ఏ నుంచి బికి ఆరో మార్క్స్ చేయడం వల్ల ఇది ఫంక్షన్ అయింది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎ ఫంక్షన్. ఓకేనా, దాన్ని చూసి భయపడొద్దు. రైట్, సెట్ ఏలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం, సెట్ బిలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు సెట్ ఏని ఏమని పిలుస్తారు, ఈ సెట్ ఏ ఉంది కదా, ఈ సెట్ ఏని ఏమని పిలుస్తారంటే దీన్ని డొమైన్ అని పిలుస్తారు. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బిలో ఫస్ట్ ఉన్నది ఏ కదా, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బిలో ఏ కదా ఫస్ట్ సెట్, దాన్ని మనం డొమైన్ అని పిలుస్తాం. సెకండ్ సెట్ని ఏమని పిలుస్తామంటే కోడొమైన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, కోడొమైన్. ఈ ఫస్ట్ దాన్ని ఏమని పిలుస్తాం, డొమైన్. సెకండ్ దాన్ని ఏమని పిలుస్తాం, కోడొమైన్ అని పిలుస్తాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా కోడొమైన్కి వెళ్ళి చూస్తే, కోడొమైన్లో ఇప్పుడు ఏ నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక్కొక్క యారో మార్క్ ఎట్లాగా ఉంటుంది. ఇది ఫంక్షన్ కావాలంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక యారో మార్క్ ఉండాలి. ఇది ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఫంక్షన్ అయిన తర్వాత బి అనే సెట్కి వద్దాం. ఇందాక నుంచి మనం బి సెట్ని పాపం పట్టించుకోలేదు, ఫీల్ అవుతుంది అనుకుంటా. బి సెట్కి వచ్చేద్దాం. బి సెట్లో ఏబిసిడి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏబిసిడి ఎలిమెంట్స్లో కేవలం ఏబిసి ఎలిమెంట్స్కి మాత్రమే యారో మార్క్స్ ఉన్నాయి. అంటే సికి 2 వచ్చినాయి, 2 రానియండి, 3 రానియండి, 5 రానియండి, 10 ఎన్నైనా రానియండి. బట్ యారో మార్క్స్ అనేవి వేటికి ఉన్నాయి, ఏబిసికి మాత్రమే ఉన్నాయి. డికి అసలు యారో మార్క్స్ లేవు. కాబట్టి ఈ ఏబిసి వాటిని మాత్రమే ఒక సెట్ లాగా తీసుకుంటే దాన్ని మనం రేంజ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, దీన్ని రేంజ్ అని పిలుస్తాం. వి కాల్ దిస్ ఏబిసి యాజ్ ఎ రేంజ్. సో సెట్ ఆఫ్ ఏబిసి, రేంజ్ని మనం ఎప్పుడు కూడా ఆర్ తోటి ఇండికేట్ చేస్తామమ్మా. ఇది సెట్ ఆఫ్, సెట్లో ఏమేమి ఉన్నాయట, ఏ బి సి, ఈ 3 ఎలిమెంట్స్లో ఒక సెట్లో పెడితే దాన్ని మనం ఏమని పిలుస్తాం, రేంజ్ అని పిలుస్తాం. మీరు జాగ్రత్తగా చూస్తే బి అనేది కోడొమైన్, ఇది రేంజ్, ఆర్ అనేది రేంజ్. ఇప్పుడు బి లోపల ఉంది కదా రేంజ్ అనేది, రేంజ్ ఈజ్ ఇన్సైడ్ బి కదా, అంటే రేంజ్ ఈజ్ ఎ సెట్, బి కోడొమైన్ ఈజ్ ఆల్సో ఎ సెట్, బట్ రేంజ్ ఈజ్ ఇన్సైడ్ ద కోడొమైన్. రేంజ్ అనేది ఇన్సైడ్ ద కోడొమైన్ ఉంది కాబట్టి రేంజ్ ఈజ్ కాల్డ్ వాట్, సబ్సెట్ ఆఫ్ కోడొమైన్. రేంజ్ ఈజ్ ఆల్వేస్ వాట్, సబ్సెట్ ఆఫ్ కోడొమైన్. మీకు ఆల్రెడీ చెప్పాను సబ్సెట్ సింబల్ ఎట్లా పెడతారు, ఇట్లా పెట్టాలి. ఆర్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి అని రాయాలి. ఆర్ అంటే రేంజ్, బి అంటే కోడొమైన్, ఇది మధ్యలో ఉన్న సింబల్ సబ్సెట్. సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కూడా రాసుకోవచ్చు, ఇట్లా ఈక్వల్ సింబల్ పెట్టినా ఏం లేదు. ఈక్వల్ సింబల్ ఆ సబ్సెట్ పెడితేనే ప్రాపర్ అవుతున్నట్టు, ఆర్ ఈక్వల్ టు పెడితే 2 ఈక్వల్ అంటే ఇంప్రాపర్ కూడా అవ్వచ్చు. సబ్సెట్లో 2 రకాలు ఉన్నాయి కదా, ప్రాపర్ ఉంది, ఇంప్రాపర్ ఉంది. ఒకవేళ మీరు సెట్స్ ఇంటర్వెల్స్ చూసి ఉండకపోతే మాత్రం ప్రీవియస్ క్లాస్లో నేను ఈ మన బేసిక్ మ్యాథ్స్లో చెప్పాను. ఫస్ట్ క్లాస్ అది బేసిక్ మ్యాథ్స్లో సెట్స్ ఇంటర్వెల్స్ 2 చెప్పాను. ఒకసారి అది చూసేయండి. కొత్తగా వచ్చిన పిల్లలు ఎవరు ఉంటే కంపల్సరీగా చూడండి, మీకు క్లారిటీ ఎక్కువగా పెరుగుతుంది. ఓకేనా. సో రేంజ్ ఈజ్ ఇన్సైడ్ ద సెట్ కాబట్టి రేంజ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ కోడొమైన్ అని చెప్పాలి. ఏమైనా డౌట్ ఉందా, క్లియరా? రైట్. సో ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే క్వశ్చన్స్, సార్ ఇంత మంచి గ్రాఫ్ ఉంది, వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి, యారోస్ ఉన్నాయి, బట్ చూడగానే టక్కుని చెప్పేస్తున్నాను సార్ బాగుంది. మరొకసారి ఇవన్నీ మనం వేసుకున్నాయి,
సెట్ ఏ సెట్ బి ఆరో మార్క్స్ అని మనం వేసుకున్నాం. ఇట్లా కాకుండా ఒకసారి డైరెక్ట్గా ఫంక్షన్ ఇస్తాడు. అంటే ఇందాక నేను చెప్పాను కదా స్టార్టింగ్లో f(x)=7 అని చెప్పి ఫంక్షన్ ఇస్తాడు. ఇచ్చి బాబు ఇగో ఇది ఒక ఫంక్షన్, దీనికి డొమైన్ ఎందుకు అనుకో, కోడొమైన్ ఎందుకు అనుకో అని అంటాడు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, డొమైన్ అంటే ఏంది, మన రేంజ్ అంటే ఏంది, వాటికి సంబంధించిన డెఫినేషన్స్ కావాలి. ఫస్ట్ డొమైన్కి డెఫినేషన్ చూసేయండి. వాట్ ఈస్ ద డొమైన్ డెఫినేషన్? డొమైన్కి 2 రకాల డెఫినేషన్స్ చెప్పొచ్చు, బట్ సమయాన్ని బట్టి మనం ఇంకో డెఫినేషన్ కూడా చెప్పుకుందాం. సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఇన్పుట్స్ ఈజ్ కాల్డ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. అంటే మీరు ఇందాక ఒక ఫంక్షన్ రాశారు, స్టార్టింగ్లో 3 వెళ్తుంది ఫంక్షన్ లోపలికి, అనలైజ్ అయ్యి 7 బయటకు వస్తుంది. ఈ 3 అనేది మీరు ఇన్పుట్ లాగా ఇచ్చారు కదా, అలాంటి ఇన్పుట్స్ మీరు చాలా ఇవ్వచ్చు. 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 7 ఇవ్వచ్చు, 9 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, ఇట్లాగా చాలా ఇన్పుట్స్ ఇవ్వచ్చు. ఆ ఇన్పుట్స్ అన్నిటిని నేను ఒక సెట్లో పెట్టాను అనుకోండి, అంటే మీరు ఏవైతే ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటున్నారో వాటన్నిటిని నేను సెట్లో పెడితే ఆ సెట్నే డొమైన్ అంటారు. సో ఇప్పుడు చూడండి డెఫినేషన్, సెట్ లోపల ఏమి ఉండాలి, ఇన్పుట్స్ ఉండాలి. సో సెట్ ఆఫ్ ఆల్ ద ఇన్పుట్స్, సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఇన్పుట్స్ ఈజ్ కాల్డ్ ద డొమైన్, దాన్నే డొమైన్ అంటారు. ఇప్పుడు మీకు రేంజ్ అంటే అర్థమై ఉంటుంది. రేంజ్ అంటే ఏంది మరి, ఇన్పుట్స్ ఇచ్చారు, ఇన్పుట్ తీసుకుంది ఫంక్షన్, దాన్ని అనలైజ్ చేసి అవుట్పుట్ ఇచ్చింది. ఈ అవుట్పుట్ ఏమంటారు, రేంజ్ అంటారు. ఓకేనా, దాన్ని రేంజ్ అంటారు. సో రేంజ్ అంటే ఏంది, సెట్ ఆఫ్ అవుట్పుట్స్, సెట్లో ఏం పెడతా, మొత్తం అవుట్పుట్స్ పెడతా. నాకు 3 ఇస్తే అవుట్పుట్ 7 వచ్చింది, ఆ 7 తీసుకొచ్చి ఇందులో పెడతా. సో అట్లా అవుట్పుట్లన్నీ నేను ఈ సెట్లో పెడితే ఈ సెట్ని ఏమని పిలుస్తారు, రేంజ్ అని పిలుస్తారు. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రేంజ్? సెట్ ఆఫ్ ఆల్ ద అవుట్పుట్స్ ఈజ్ కాల్డ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. క్లియరా? ఇన్పుట్ అంటే డొమైన్ అంటే ఏంది, సెట్ ఆఫ్ ద ఇన్పుట్స్. రేంజ్ అంటే ఏంది, సెట్ ఆఫ్ ద అవుట్పుట్స్. సో దట్ ఈస్ కాల్డ్ డొమైన్ అండ్ రేంజ్. అయితే మళ్ళీ మనకు కొన్ని క్వశ్చన్స్ 1 or 2 చేద్దాము. చేసిన తర్వాత దీంట్లో చాలా సింపుల్, ఇందాక చేసిందే. ఫంక్షన్ f(x)=x+1 అనేది ఒక ఫంక్షన్ ఉంది. f from a to b అని ఇచ్చాడు. a అనేది డొమైన్, b అనేది కోడొమైన్. ఇది డొమైన్, ఇది కోడొమైన్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, మనని ఫైండ్ అవుట్ ద రేంజ్ అని అడుగుతాడు. దెన్ ఫైండ్ ద రేంజ్. రేంజ్ ఏంది బాబు, ఫైండ్ అవుట్ చేయి అని అన్నాడు అనుకోండి. దీని రేంజ్ ఎట్లా కనుక్కుంటారు? హౌ టు ఫైండ్ అవుట్ ద రేంజ్? రేంజ్ అంటే ఏంది, ఇన్పుట్స్ ఇస్తే వచ్చే అవుట్పుట్టే కదా రేంజ్, అవుట్పుట్లనే కదా రేంజ్ అంటాం. ఇంకో ఇన్పుట్లు ఇవి, డొమైన్ కదా ఇది. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అంటే ఏనేమంటారు, డొమైన్ అంటారు. ఇందాకనే అనుకున్నాం కదా, అంటే మనకి డొమైన్ ఇచ్చేసాడు. హీ గేవ్ ద డొమైన్ మనకి ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. సార్ కోడొమైన్ ఉంది కదా, కోడొమైన్ రేంజ్ కాదా అంటే కోడొమైన్ కాదు రేంజ్. మన రేంజ్ ఈ కోడొమైన్లో ఉంటుంది, రేంజ్ వచ్చేసి కోడొమైన్లో ఉంటుంది. బట్ ఆ రేంజ్ ఏంది అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా? సో దానికోసం ఏం చేస్తారు, మనకిచ్చిన ప్రోగ్రామ్ ఏందమ్మా, ఫంక్షన్ f(x)=x+1. ఇప్పుడు నేను ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తే నాకు ఒక్కొక్క అవుట్పుట్ వస్తుంది. సో ఇన్పుట్స్ ఏమి ఇస్తున్నాను, ఇన్పుట్స్ వచ్చేసి x=1 అనే ఇన్పుట్ ఇచ్చా దీనికి. ఇప్పుడు అంటే x=1 అనేది ఫంక్షన్కి ఇచ్చేస్తే ఆ ఫంక్షన్ తీసుకుంది 1ని, తీసుకుని ఎక్కడైతే xx ఉందో అక్కడ 1 పెట్టేసుకుంది. సో f(1) ఇక్కడ కూడా 1 పెట్టుకుంది, 1 + 1 ఏమైంది, 2 అయింది. అంటే 2 అనేది ఒక అవుట్పుట్. అట్లానే నేను x=2 అనే ఇన్పుట్ ఇస్తా. సార్ ఇది ఎట్లా ఇస్తున్నారు సార్ అంటే, డొమైన్, ఇన్పుట్ అంటే డొమైన్ కదా, డొమైన్లో ఏమున్నాయి 1 2 3 4 అని ఉన్నాయి. అంటే నేను 1 2 3 4లను మాత్రమే ఇన్పుట్స్గా అలా ఇవ్వగలుగుతాను. 1 2 3 4 అని మాత్రమే నేను ఇన్పుట్స్ లాగా ఇక్కడ ఇవ్వాలి. సో 1 ఇచ్చా, 2 అవుట్పుట్ వచ్చింది. 2 ఇస్తే ఏమొస్తుందమ్మా ఇక్కడ, f(2) = 2 + 1 3. 3 ఇస్ అవుట్పుట్. అట్లానే x=3 అనేది ఇన్పుట్ లాగా ఇద్దాం. ఈ ఫంక్షన్కి 3 ఇవ్వండి, ఇక్కడ 3 ఇక్కడ 3 పెట్టాలి. అప్పుడు f(3) ఏమైంది, ఇది 3 + 1 అంటే 4 అనేది మనకు అవుట్పుట్ అయింది. లాస్ట్గా ఇన్పుట్ ఏమి ఇవ్వచ్చు, నేను 4 ఇవ్వచ్చు. అప్పుడు f(4) ఏమైందమ్మా, 4 + 1 = 5 అయింది అవుట్పుట్. సో నాకు ఇక్కడ వచ్చిన అవుట్పుట్స్ అన్నిటిని ఒక సెట్లో పెడితే దాన్ని ఏమంటారు, రేంజ్ అంటారు. ఇక వచ్చిన అవుట్పుట్లు అన్నింటిలో ఒక సెట్లో పెడుతున్నా. సెట్ ఆఫ్ 2, 3 4 5 3 4 5. సో ఈ సెట్ని మనం ఏమని పిలవాలి, రేంజ్ అని పిలవాలి. మరి రేంజ్ అనేది కోడొమైన్కి సబ్సెట్ అవుతుందా లేదా, ఇందాక అనుకున్నాం కదా. అంటే రేంజ్ అనేది మొత్తం పోయి ఎందులో ఉంటుంది, కోడొమైన్లో ఉంటుంది. సో 2 3 4 5 ఇందులో ఉన్నాయా లేదా, 2 3 4 5 ఉన్నాయి. 2 3 4 5 అంటే రేంజ్ అనేది ఇక్కడ కోడొమైన్కి ఏమైంది, సబ్సెట్ అయింది. క్లియరా? సో ఇదనమాట, డొమైన్ ఇస్తాడు, ఇచ్చి ఒక్కొక్కసారి రేంజ్ కనుక్కోమంటే మనం ఆ డొమైన్స్ అన్నిటిని తీసుకువెళ్ళి ఇందులో పెడితే రేంజ్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే అసలు డొమైన్ కూడా ఇవ్వడు రియల్గా.
అసలు ఒక్కొక్కసారి డొమైన్ కూడా ఇవ్వడు. ఇప్పుడు అంటే మనకి డొమైన్ ఇచ్చాడు కాబట్టి డొమైన్లు అందులో పెడితే నాకు రేంజ్ వచ్చింది. ఒక్కోసారి అసలు డొమైన్ ఇవ్వకుండా ఈ ఫంక్షనే ఇచ్చేసి నువ్వే డొమైన్ కనుక్కో బాబు అంటాడు. డొమైన్ నువ్వే కనుక్కో, రేంజ్ నువ్వే కనుక్కో, నాకేం సంబంధం లేదు, దీనికి డొమైన్ ఏంది, దీనికి రేంజ్ ఏంది అని అడుగుతాడు. ఓకేనా? సో అలాంటి క్వశ్చన్స్ వస్తే ఎట్లా చేయాలి? ఇదేమో మనం ప్రింటెడ్ లాన్లో ఉంది, తర్వాత పంపిద్దాం. రైట్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, డొమైన్కి రేంజ్కి మళ్ళీ వేరే డెఫినేషన్ చెప్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది, మనం డొమైన్కి ఏ డెఫినేషన్ వాడాలంటే అలాంటి క్వశ్చన్స్కి ఈ డెఫినేషన్ వాడాలి. వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్? ఇందాక సెట్ ఆఫ్ ఇన్పుట్స్ అని అన్నాం కదా, అది కరెక్టే. కాకపోతే ఇంకొక విధంగా కూడా ఎలా చెప్పొచ్చు అంటే సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ వాల్యూస్ ఫర్ విచ్ ద ఫంక్షన్ ఈస్ వెల్ డిఫైన్డ్. ఇప్పుడు మీరు వెల్ డిఫైన్డ్ ఈజ్ కాల్డ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. మీరు డెఫినేషన్ చదివేయంగానే మీకు దాని మీద ఒక క్లారిటీ వచ్చి ఉండదు, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈ డెఫినేషన్ యొక్క మీనింగ్ అనేది అర్థమవుతుంది. రైట్. ఇక్కడ ఏమన్నాడు? సెట్ ఆఫ్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్. సో సెట్ ఆఫ్ వెల్ డిఫైన్ అంటే మనం ఏం చేయాలి? సెట్ ఆఫ్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ ఫర్ విచ్ ద ఫంక్షన్ ఈజ్ అంటే మనం ఇవ్వాల్సిన ఆబ్జెక్ట్స్ ఎట్లా ఉండాలట? వెల్ డిఫైన్గా ఉండాలట. సచ్ దట్ ఫంక్షన్ ఈజ్ వెల్ డిఫైన్డ్. మనం ఇవ్వాల్సిన ఆబ్జెక్ట్స్ ఏమేమి ఇస్తే ఫంక్షన్ అనేది వెల్ డిఫైన్ అవుతుంది, అలాంటి ఇన్పుట్స్ మాత్రమే ఇవ్వండి, దాన్నే డొమైన్ లాగా తీసుకోండి అని అంటాడు. అంటే నేను ఇప్పుడు నీకు ఒక ఫంక్షన్ ఇచ్చా, ఒక ప్రోగ్రామ్ చెప్పా, ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అని అంటే నువ్వు ఎట్లాంటి ఇన్పుట్ ఇచ్చినా ఇది రన్ అవుతుందా? అవ్వదు. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు నేను ఒక ప్లాన్ ప్రకారం చేసుంటా, దీంట్లో ఇలాంటి ఇన్పుట్స్ ఇస్తేనే ఇది పనిచేస్తుంది అని చెప్పి నేను దీన్ని డిజైన్ చేసి ఉంటా. సో నువ్వు కనుక్కోవాలి ఈ ఫంక్షన్, ఈ ప్రోగ్రామ్ను చూసి నేను దీనికి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే ఇది పనిచేస్తుంది, దీనికి 3 అనే ఇన్పుట్ ఇస్తే పనిచేస్తుందా, 5 ఇస్తే పనిచేస్తుందా చెక్ చేసుకొని దానికి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే అది పనిచేస్తుందో ఆ ఇన్పుట్స్నే దానికి ఇవ్వాలి. ఇస్తేనే ఆ ఇన్పుట్స్ని తీసుకొని అది అవుట్పుట్స్ ఇస్తుంది. సో ఈ ఫంక్షన్కి మీరు ఎలాంటి ఇన్పుట్స్ అయితే ఇవ్వబోతున్నారో వెల్ డిఫైన్డ్ అంటే అది యాక్సెప్ట్ చేసే ఇన్పుట్స్ మీరు ఇవ్వబోతున్నారు కదా, దాన్నే మనం వెల్ డిఫైన్డ్ అని అంటాం. సో ద ఇన్పుట్స్ ఫర్ విచ్ ద ఫంక్షన్ ఈజ్ వెల్ డిఫైన్డ్, దేనికోసం అయితే తయారు చేయబడి ఉందో ఆ ఇన్పుట్స్ ఇస్తే సెట్ ఆఫ్ దట్ ఇన్పుట్స్ ఈజ్ కాల్డ్ ద డొమైన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మన లైఫ్లో చూస్తూ ఉంటాం, జస్ట్ రిలేట్ చేయడానికి మాత్రమే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు సీరియస్గా తీసుకోకండి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెరుకు మిషన్ ఉంటుంది, చెరుకు గడ మిషన్ తెలుసు కదా, మనం మామూలుగా మార్కెట్ ఎట్లా పోయినా కానీ కనపడుతూనే ఉంటుంది చెరుకు గడ మిషన్. ఏం చేస్తాడు? అందులో మంచిగా చెరుకు గడలన్నీ సాఫ్ చేసుకొని పెట్టుకుంటాడు, దగ్గర అన్ని పక్కన ఉంటాయి. మిషన్ తిరుగుతూ ఉంటుంది. ఒక 2 చెరుకు గడలు తీసుకొని దాంట్లో పెడితే అది యాక్సెప్ట్ చేస్తుంది, తీసుకుంటుంది. చెరుకు గడను మొత్తం తీసుకొని అవతల నుంచి బయటికి గడ వచ్చేసి కింద నుంచి ఏమొస్తుంది? కావాల్సిన చెరుకు రసం బయటికి వెళ్తుంది, అవునా? మళ్ళీ దాన్ని మడత పెడతాడు, మళ్ళీ ఇస్తే అది మళ్ళీ చెరుకు రసం ఇస్తాడు, మళ్ళీ మడత పెడతాడు, మళ్ళీ పెడతాడు. సో ఇన్పుట్స్ ఇస్తా ఉన్నాడు తను. అప్పుడు అది కరెక్ట్గా పనిచేసుకుంటా అవుట్పుట్స్ ఇస్తా ఉంది. అవుట్పుట్ ఏంది మనకు కావాల్సింది? చెరుకు రసం కావాలి, చెరుకు రసం వస్తుంది. తను ఇచ్చేదేమో చెరుకు గడ ఇన్పుట్, బట్ అవుట్పుట్ ఏమైంది? చెరుకు రసం వచ్చింది. ఇక్కడ ఇన్పుట్ ఏదైతే ఉందో దీన్నే మనం డొమైన్ అంటాం. ఆ అవుట్పుట్ ఏదైతే రసం వస్తుందో దాన్ని మనం రేంజ్ అంటాం. ఈ మధ్యలో చెరుకు గడని రసంలాగా మార్చే మిషన్ ఉంది కదా, దాన్నే మనం ఫంక్షన్ అని అంటాం. క్లారిటీ వచ్చిందా? రైట్. మరి వెల్ డిఫైన్ అంటే మీనింగ్ ఏంటి సార్? అంటే వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్ అని ఎందుకు అన్నారు అంటే, ఫంక్షన్ వెల్ డిఫైన్ కావాలి, అలాంటి ఇన్పుట్స్ మీరు ఇవ్వాలని ఎందుకు అంటున్నారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెరుకు గడ మిషన్లో నేను చెరుకు గడ పెడితే నాకు చెరుకు రసం వచ్చింది, బాగా పనిచేసింది మిషన్, ఎందుకంటే అది చెరుకు గడ కోసమే తయారు చేయబడి ఉంది. ఇట్లా కాకుండా దాంట్లో నేను ఒక అరటిపండు తీసుకొచ్చి పెట్టా, దాంట్లో మంచిగా ఎంత పొడుగు అరటిపండు తీసుకొచ్చి దాంట్లో చెరుకు గడ మిషన్లో పెట్టా, అది తీసుకున్న తర్వాత అవుట్పుట్ ఇస్తుంది దానికి. మరి అంటే అరటి రసం రావాలి కదా, యాజ్ పర్ యువర్ మిషన్ మేడ్ ఫర్ రసం కదా, ఈ రసం కోసం పెట్టారు కదా, మరి అవుట్పుట్ ఏం రావాలి? చెరుకు రసం వచ్చినట్టుగా అరటి రసం రావాలి. మరి అరటిపండు రసం వస్తుందా? మరి ఏం రాదు, ఉత్తగా మొత్తం పగిలిపోయి అరటిపండు బయటకు వస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదే నేను చెప్పేది ఏంటంటే, వెల్ డిఫైన్ అంటే మీనింగ్ ఏంటి? వెల్ డిఫైన్ అంటే మీనింగ్ ఏందమ్మా? ఇది ముందరికి వెళ్ళిపోయిందా? వెల్ డిఫైన్ అంటే ఆ మిషన్ దేనికోసం అయితే తయారు చేయబడిందో అలాంటి ఇన్పుట్సే మీరు ఇవ్వాలి, కానీ మీకు నచ్చిన ఇన్పుట్స్ ఇస్తే అది సరిగ్గా పనిచేయదు. అంటే చెరుకు గడ కోసమే ఇది తయారు చేయబడి ఉంది అంటే మీరు చెరుకు గడనే పెట్టాలి అందులో. సో ఈ ఇన్పుట్ ఏదైతే ఉందో ఇది వెల్ డిఫైన్డ్ ఇన్పుట్ అనమాట. వెల్ డిఫైన్డ్ ఆ ఫంక్షన్ అనేది, ఆ మిషన్ అనేది ఈ చెరుకు గడ కోసమే తయారు చేయబడి ఉంది. సో మీరు ఒకవేళ ఇన్పుట్ ఇస్తే దానికి సరి అయిన ఇన్పుట్ ఇవ్వాలి.
అంతే తప్ప నీకు తోచిన ఇన్పుట్ దాంట్లో ఇచ్చావనుకో అది కరెక్ట్గా పనిచేయదు. సో దట్ ఈస్ కాల్డ్ వెల్ డిఫైన్డ్. సో మిషన్ దేనికోసం అయితే తయారు చేయబడి ఉందో అలాంటి ఇన్పుట్స్ ఇస్తేనే దాన్ని మనం వెల్ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అంటారు. ఆ వెల్ డిఫైన్డ్ ఇన్పుట్స్ని మనం ఏమంటాం, డొమైన్ అని పిలుస్తాం. ఓకేనా, రైట్. రేంజ్ అంటే కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దానికి దీనికి. సెట్ ఆఫ్ ఆల్ ద ఇమేజెస్ ఇస్ కాల్డ్ ద రేంజ్ అన్నాడు. ఇమేజ్ అన్నా లేదా అవుట్పుట్ అన్నా రెండు సేమే, రెండు సేమ్ అనంటే. అవుట్పుట్ అన్నా ఇమేజ్ అన్నా రెండు సేమే. సో సెట్ ఆఫ్ అవుట్పుట్స్ లేదా సెట్ ఆఫ్ ఇమేజెస్ ఈస్ కాల్డ్ ద రేంజ్. అవుట్పుట్స్ని మనం రేంజ్ అంటాం. బట్ వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్ మన ఏదైతే ఫంక్షన్ వెల్ డిఫైన్ అవుద్దో అలాంటి ఎలిమెంట్స్ని ఇస్తే దాన్ని మనం డొమైన్ అని పిలుస్తాం. రైట్ రైట్. ఒకవేళ బాగా అర్థమైంది అనుకుంటా, అంటే వెల్ డిఫైన్ ఇన్పుట్స్ అంటే ఏందనేది మీకు అర్థమై ఉంటుంది కదా. రైట్. ఒకవేళ అర్థమైతే ఒక లైక్ వేసుకోండి. ఈ ఛానల్ని పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. ఇలాంటి మంచి మంచి క్లాసులు మీ ముందుకు రోజు తీసుకుని వస్తూనే ఉంటా. రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, సార్ రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు క్వశ్చన్ చూడగానే ఒక ఐడియా వచ్చేయాలి. ఎస్, ఇలా చూస్తే నేను టక్కన ఆన్సర్ పెట్టేస్తా, ఈ ప్రాసెస్లో చేసేస్తా అనే కొన్ని కీ పాయింట్స్ కావాలి సార్. కీ పాయింట్స్ చెప్పండి. సో దీనికోసం ఇప్పుడు నేను కొన్ని కీ పాయింట్స్ చెప్పబోతున్నా. ఇదేంటంటే, మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చూస్తారో ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ అని కనపడగానే మీరు ఎమ్మటి ఎట్లా రియాక్ట్ కావాలి అంటే, వెంటనే మీ పెన్ను వెళ్ళిపోవాలి, ఇక ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ స్టేజ్లో ఉండాలంటే మీరు ఈ కీ పాయింట్స్ని ఫాలో అయితే మాత్రం కంపల్సరీగా మీరు డొమైన్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా చేయగలుగుతారు. సో కీ పాయింట్స్ టు ఫైండ్ అవుట్ ద డొమైన్. నెంబర్ 1, ఒకవేళ ఫంక్షన్ డినామినేటర్లో ఇచ్చాడు అనుకోండి, న్యూమరేటర్ అనేది K1 ఉండాలా సార్ అంటే ఏదైనా కాన్స్టెంట్ ఉండొచ్చు, ఏదైనా ఫంక్షన్ కూడా ఉండొచ్చు, ఏదైనా పాలినామియల్ కూడా ఉండొచ్చు న్యూమరేటర్లో. న్యూమరేటర్ తోటి మనకి ఏ ఇబ్బంది లేదు. డినామినేటర్ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. సో మీకు ఫంక్షన్ ఇచ్చాడు 1/x+3 అని ఇచ్చాడు, 1/x+3. దీని డొమైన్ కనుక్కోండి బాబు అన్నాడు. డొమైన్ కనుక్కోమన్నాడు. ఎట్లాగా 1/x-3 అని ఇచ్చాడు f(x). ఆ బాబు దీని డొమైన్ ఎందుకు కనుక్కో అని అనగానే వెంటనే మనం ఏం చేయాలి ఆలోచించకూడదు. ఏం చేయాలనేది నేను ఇక్కడ చెప్పాను. ఏం చేస్తారంటే, ఈ డినామినేటర్ ఉంది కదా, ఈ డినామినేటర్ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. ఈ డినామినేటర్ 0 అయ్యే ఎక్స్ వాల్యూస్ మనకు వద్దు. ఈ డినామినేటర్ ఎక్కడెక్కడైతే 0 అవుతుందో ఆ ఎక్స్ వాల్యూస్ మనం వద్దు. వాటినే మనం డిస్కంటిన్యూస్ పాయింట్స్ అన్నాం. వేవి కరువులు ఏమని పిలిచాం, వాటిని డిస్కంటిన్యూస్ పాయింట్స్ అన్నాం. అంటే డినామినేటర్ ఎక్కడైతే 0 అయిద్దో ఆ ఎక్స్ వాల్యూస్ ని మనం తీసుకోకూడదు, మిగిలిపోయిన ఎక్స్ వాల్యూస్ ని మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమని రాశాను, డొమైన్ ఆల్ ద రియల్ నెంబర్స్. మన రియల్ నెంబర్స్ అన్ని తీసుకోవచ్చు, బట్ అందులో నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకోకూడదు అన్నాను. వేటిని తీసుకోకూడదు, f(x) 0 అయ్యే ఎక్స్ వాల్యూస్ ని తీసుకోకూడదు. కాబట్టి సబ్ట్రాక్ట్ చేశా. ఈ సింబల్ దేనికి, బ్యాక్ స్లాష్ దేనికి వాడతారు, రెండు సెట్ల మధ్యలో సబ్ట్రాక్ట్ చేయడానికి వాడతారు. ఇది మీకు చెప్పాను గుర్తుందిగా సెట్స్ లో. ఆర్ సబ్ట్రాక్ట్ డిఫరెన్స్ x such that f(x) = 0 అంటే ఈ డినామినేటర్ 0 ఎక్స్ వాల్యూస్ తీసేయాలి, అది దాని మీనింగ్. అంటే f(x) = 1/x-3 ఇవ్వగానే మీరు ఏం చేస్తారు, ఈ డినామినేటర్ ఎక్కడ 0 అయిద్దో చెక్ చేసుకోవాలి. డినామినేటర్ ఎక్కడ 0 అవుతుంది, 3 దగ్గర 0 అవుతుంది. అంటే మనం ఈ 3ని తీసుకోకూడదు, డొమైన్ లాగా 3ని తీసుకోకూడదు. మన డొమైన్లో 3 ఉండకూడదు. అంటే ఏం చేయాలి, x బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్, అన్ని రియల్ నెంబర్స్ తీసుకుంటా, బట్ అందులో నాకు 3 మాత్రం వద్దు. 3 వద్దు. దీన్ని ఇట్లా రాయొచ్చు, లేదా x బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 3 ఇలా రాయొచ్చు, లేదా x బిలాంగ్స్ టు -∞ to 3 యూనియన్ 3 to ∞ ఇట్లా కూడా రాయొచ్చు. అంటే ఆల్ ద రియల్ నెంబర్స్ అంటే -∞ నుంచి +∞ వరకు. అందులో ఒక నెంబర్ నాకు వద్దు, కట్ చేస్తా. ఎక్కడ కట్ చేస్తా, 3 వద్దు కాబట్టి 3 దగ్గర కట్ చేస్తా. కట్ చేస్తే ఒక పార్ట్ ఏమో -∞ to 3 అయింది, ఇంకో పార్ట్ ఏమో 3 to ∞ అయింది. రెండింటిని యునైట్ చేయాలి కాబట్టి యూనియన్ పెట్టా. సో ఇది డొమైన్ కనుక్కోవడానికి డినామినేటర్ 0 అయ్యే ఎక్స్ వాల్యూస్ ని మనం టోటల్ రియల్ నెంబర్స్ నుంచి తీసేయాలి, అది దాని మీనింగ్. క్లియరా? ఒకవేళ ఫంక్షన్ స్క్వేర్ రూట్ లోపల ఇచ్చాడు అనుకోండి, ఇట్లాగా స్క్వేర్ రూట్ లోపల ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? స్క్వేర్ రూట్ లోపల ఇస్తే వెంటనే మనకు రావాల్సిన ఐడియా ఏం తెలుసా, స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ ఏదైనా సరే >= 0 అవ్వాలి. ఇది నిన్న మీకు వేవి కరువులో చెప్పా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ ఫంక్షన్, స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ ఉండకూడదు, పాజిటివ్ ఉండొచ్చు, 0 ఉండొచ్చు. సో స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ ఎప్పుడు కూడా ఏం కావాలి, ఐదర్ >0 అన్నా అవ్వాలి, లేదా =0 అన్నా అవ్వాలి. అంటే కలిపేసి మనం >= 0 అవ్వాలి. అలా అయ్యే ఎక్స్ వాల్యూసే నేను డొమైన్ లాగా తీసుకుంటాను. కాబట్టి ఐ నీడ్ దోస్ ఎక్స్ వాల్యూస్ సచ్ దట్ f(x) is >= 0. f(x) >= 0 అయ్యే ఎక్స్ వాల్యూసే నేను తీసుకోబోతున్నా, దాన్నే డొమైన్ అని పిలుస్తారు. ఓకేనా? సో స్క్వేర్ రూట్ లోపల ఏదైనా ఒక ఫంక్షన్ వచ్చింది, √(x-5) అని వచ్చింది. దీనికి డొమైన్ కనుక్కోండి బాబు అనగానే ఏం చేస్తారు, f(x) =
స్క్వేర్ రూట్ లోపల ఉంది మొత్తం ఏం కావాలి, ఎక్స్ మైనస్ 5 అనేది కంపల్సరీగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అయింది, అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 5 టు ఇన్ఫినిటీ అవుతుంది. సింపుల్ ఆన్సర్ రాసేస్తాం. ఇదంతా వేవి కరువు కిందికి వస్తుంది మళ్ళీ, అందుకే మీకు వేవి కరువు ముందరనే చెప్పాను. ఓకేనా, ఏమైనా డౌట్ ఉందా? సో స్క్వేర్ రూట్ లోపల ఫంక్షన్ కనపడగానే వెంటనే ఐడియా రావాలి, ఆ స్క్వేర్ రూట్ని తీసిపడేసి మిగిలిపోయింది మొత్తం లోపలది ఉంటుంది కదా, దాని పక్కన గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాయండి. వెంటనే అది వేవి కరువు లాగా మారిపోద్ది. వేవి కరువులో మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళి ఇంటర్వెల్ రాసేయచ్చు. ఆ ఇంటర్వెల్నే మనం డొమైన్ అని పిలుస్తాం. సరే, ఇప్పుడు థర్డ్ ఏంటంటే ఈ రెండు కలిపి అడుగుతాడు. డినామినేటర్ అడుగుతాడు, స్క్వేర్ రూట్ అడుగుతాడు. అంటే ఇట్లాగా 1/√f of x. స్క్వేర్ రూట్ ఉంది బట్ డినామినేటర్లో ఉంది. ఇలాంటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పాజిటివ్ అవ్వాలి బట్ 0 అవ్వకూడదు. ఎందుకంటే డినామినేటర్లో ఉంది కదా, డినామినేటర్లో ఉంది కాబట్టి 0 అవ్వకూడదు, బట్ పాజిటివ్ స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి పాజిటివ్ కావాలి. కాబట్టి నాకు ఎలాంటి ఎక్స్ వాల్యూస్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఎక్స్ వాల్యూస్ కావాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఎక్స్ వాల్యూస్ కావాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 1/1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అని ఇచ్చాడు అనుకోండి. ఫైండ్ అవుట్ ద డొమైన్ అని అన్నాడు. దాని డొమైన్ కనుక్కోమంటే ఏం చేస్తారు, ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఎక్స్ మైనస్ 1 ఏం కావాలని రాస్తారు, గ్రేటర్ దాన్ 0 కావాలని రాస్తారు. అంటే ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు 1 టు ఇన్ఫినిటీ. వీటి మీద నేను ప్రాబ్లమ్స్ మళ్ళీ చేస్తాను. కాకపోతే మీకు ఈ థియరీ పార్ట్ చెప్తున్నప్పుడు కొంచెం క్లారిటీ రావడం కోసం ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాస్తున్నా. బట్ వీటి మీద మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యాక్చువల్గా చేస్తాం. తర్వాత లాస్ట్ వన్ అమ్మా, బట్ వెరీ 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 ఇంపార్టెంట్, లాగరిథమ్ ఫంక్షన్స్. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ కిందికి వస్తాయి ఇవి. లాగరిథమ్ ఫంక్షన్, లాగరిథమ్ ఫంక్షన్లో 2 ప్లేసులు ఉంటాయి. వీటికి నేను సపరేట్గా ఒక క్లాస్ తీసుకొని చెప్తాను. లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బేస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, బేస్ జీ ఆఫ్ ఎక్స్. దీన్ని వేరియబుల్ ప్లేస్ అంటారు, దీన్ని బేస్ ప్లేస్ అంటారు. సో ఈ వేరియబుల్ ప్లేస్ ఎప్పటికి కూడా గ్రేటర్ దాన్ 0 కావాలి. ఈ బేస్ ప్లేస్ జీ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, అది కూడా ఎప్పటికీ గ్రేటర్ దాన్ 0 కావాలి. అండ్ ఈ బేస్ అనేది జీ ఆఫ్ ఎక్స్ 1 అవ్వకూడదు. సో నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి. సో ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని రాసినప్పుడు నాకు కొన్ని ఎక్స్ వాల్యూస్ కొంత ఇంటర్వెల్ వస్తుంది. జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని రాసినప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ ఒక ఇంటర్వెల్ వస్తుంది. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఇక్కడ కొద్దిగా ఇంటర్వెల్ వస్తుంది. సో ఈ లాగరిథమ్ ఫంక్షన్ వెల్ డిఫైన్ కావాలంటే ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూస్ కావాలి. 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూస్ కావాలి. కాబట్టి ఈ 3 ఇంటర్వెల్స్ ఏవైతే వచ్చాయో వాటిని ఇంటర్సెక్షన్ తీసుకుంటా, లేదా కామన్గా ఉన్న ఎక్స్ వాల్యూస్ తీసుకుంటా. అంటే ఇంటర్సెక్షన్, ఇక్కడ వచ్చిన ఇంటర్వెల్ ఇంటర్సెక్షన్, ఇక్కడ వచ్చిన ఇంటర్వెల్ ఇంటర్సెక్షన్, ఇక్కడ వచ్చిన ఇంటర్వెల్, ఈ 3 ఇంటర్వెల్కి ఇంటర్సెక్షన్ తీసుకుంటే వచ్చే కామన్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో అదే మనకు కావాల్సిన డొమైన్ అవుతుంది. సో దీని మీద కొన్ని ఎగ్జాంపుల్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. బట్ లాగరిథం మీద ఎగ్జాంపుల్ చేయాలంటే ఇంకొంచెం ఎక్కువ టైము అవసరం అవుద్ది. కాబట్టి నేను దీని మీద క్వశ్చన్స్ అంటే ఫంక్షన్స్ మీద క్వశ్చన్స్ అనేవి చిన్న చిన్న క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చేస్తాను. కొంచెం ఫంక్షన్స్ అంటే మనకి ఎట్లాగో టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది, వెంటనే అయిపోదు. కాబట్టి కొద్దిగా స్లోగానే చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఈ ఫంక్షన్స్ అనేవి వేరే వేరే టాపిక్స్లో కూడా వస్తాయని చెప్పాను మీకు. ఏమైనా డౌట్ ఉందా అమ్మ? ఇంకా క్లియర్ కదా? ఓకే. సో ఈరోజు మీకు చెప్పిన ఫంక్షన్స్లో ఫస్ట్ కానించి ఒకసారి క్లాస్ కావాలంటే మళ్ళీ చూసుకోండి. సో మేజర్గా మనం చూడాల్సింది ఏంటంటే కంపల్సరీగా ఫంక్షన్లో ఇన్పుట్స్ అనేవి ఏవి ఇవ్వాలి, ఇస్తే అవుట్పుట్స్ ఏవి వస్తాయి, ఒక ఫంక్షన్కి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా నేను ఫస్ట్ కానించి లాస్ట్ వరకు మొత్తం చెప్పాను విత్ కొన్ని ఎగ్జాంపుల్స్. బట్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఉంటే ఆ బుక్లో చూసి ఒకసారి ట్రై చేయండి. కొన్ని క్వశ్చన్స్ నేను ఈరోజు మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. ఒక 5 క్వశ్చన్స్ సెండ్ చేస్తా. టెలిగ్రామ్ ఛానల్లోనే వెళ్ళి ఆ క్వశ్చన్ చూసుకొని సాల్వ్ చేసి ఆన్సర్ వచ్చిందా లేదా అనేది నెక్స్ట్ క్లాస్లో నేను అడిగినప్పుడు నాకు చెప్పాలి మీరు కామెంట్స్లో. ఓకేనా? బట్ నెక్స్ట్ సెషన్లో మాత్రం దీని మీద క్వశ్చన్స్ మనం చేయబోతున్నాం. సో స్టే ట్యూన్డ్ గైస్. సో థ్యాంక్ యూ. బాయ్ ఆల్.